ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తమ్ముడు బాగా మీద సార్. సో అడ్వెంట్లోనికి మనము ప్రవేశించున్నాం కనుక దేవుని యందు ఎట్టి నిరీక్షణ మనము కలిగి ఉన్నామని మనము ఈ అడ్వెంట్ సీజన్లో ఒకసారి సరి చూసుకొని దేవుని యందు సంపూర్ణమైన నిరీక్షణ కలిగిన వారమై ఆయన వైపు చూస్తూ ముందుకి అడుగు వేసేవారు మనము ఉండాలి. అందరికి వచ్చిన పాట పాటనే దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా అన్న పాట కలిసి పాడుకోవడం. చేతులను చప్పట్లు కొట్టండి, వచ్చిన నోట్లెప్పి పాడండి. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా Thank you.
మొత్తం పాట ఫస్ట్ టైం పాడినా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆయన జన్మ గురించి ప్రవక్తల ద్వారా ప్రవచించినప్పుడు దే హ్యాడ్ హోప్ ఇన్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ప్రవచనాన్ని నమ్మారు, ఆత్మతోని వాళ్ళు బలపరచబడ్డారు. వాళ్ళు దేవుడు ఒక రక్షకుడు, ఒక విడిపించేవాడు, మా బాధల నుంచి, కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, సమస్యల నుంచి విడిపించేవాడు ఒకడు జన్మించబోతున్నాడు అని ప్రభువు పుట్టక ముందు ఎన్నో సంవత్సరాల, వందల సంవత్సరాల ముందు ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఆ కాలము నాటి వారు ఆ ప్రవచనాల్ని విశ్వసించారు. ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకు వాళ్ళు వేచి చూచారు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎన్నో ప్రవచనాలు మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటాం, ఎన్నో ప్రామిసెస్ దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటాం. బట్ వీ డోంట్ హ్యావ్ అ సర్టైన్ ఏమంటారు ప్రిపరేషన్ ఫర్ దట్. తగిన సిద్ధపాటు నీకు ఉండాలి. ఒక ప్రవచనము నెరవేర్చబడుతుంది అంటే సిద్ధపాటు గుంపులను ఉంటేనే అది నువ్వు చూడగలుగుతావు. అది ఒక మర్మం. ఆ మర్మములో మనము జాగ్రత్తగా ఏ ప్రవచనాలైతే ఆనాటి ప్రజలు నెరవేర్పు కొరకు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారో అటు రీతిగానే మనం కూడా ఈరోజు సంఘంలో చేర్చబడ్డాము, క్రీస్తు రక్తంలో కడగబడ్డాము. ఆయన రెండవ రాకడ కొరకు అటు సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. ఉదయకాలం చెప్పాను కదా, అడ్వెంట్ అంటే అదొక లాటిన్ పదం. ఆ లాటిన్ పదం నుంచి అడ్వెంట్ వచ్చింది. కాబట్టి ఈ అడ్వెంట్ అనే పదము దేనికి నమస్కారం చేయబడ్డది అంటే, ఆనాడు రోమా గవర్నమెంట్ లో యూదులు ఉండేవారు, యూదులు కాని వారు కూడా ఉండేవారు. కానీ యూదుల యొక్క బాధ ఏంటి అంటే, ఆ కాలంలో ఈ రోమా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం వారు ఈ యూదుల దగ్గర ఎక్కువ పన్నులు వాళ్ళు తీసుకొని కట్టించుకునేటోళ్ళు అనమాట. భయంకరంగా అన్యాయపు సొమ్ముని వాళ్ళు దోచుకునేటోళ్ళు. కాబట్టి యూదులు దేవుని బిడ్డలు. ఎందుకంటే ఆయన యూదా గోత్రపు సింహం అని బైబిల్ చెప్తుంది కదా. సో ఎవరైతే యూదులుగా పిలవడ్డారో వాళ్ళు దేవుని ఏర్పాట్లో ఉన్నారు.
కానీ అందరు యూదులు దేవుని ఏర్పాట్లో లేరు అని మనము గుర్తించాలి. అటు రీతిగానే సంఘంలో బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కడు పరలోక రాజ్యం చేరడు, కానీ ఎవరైతే ఇట్టి అనుభవాల్లో నడుచుకుంటారో వాళ్ళు మాత్రమే ఆయన ఎదుర్కోగలుగుతారు. అది తగిన సిద్ధపాటు అంటే. కాబట్టి ఈ యూదులు ఆ భయంకరమైన ఏమంటారు ఒత్తిడితోని వాళ్ళు హింసించబడుతుండగా, లేకపోతే పీడింపబడుతుండగా, వాళ్ళు కష్టం చేసి వ్యాపారం చేసి అన్ని చేసుకుంటా వాళ్ళు బతుకుతీరుని వాళ్ళు కొనసాగించుకుంటున్నప్పుడు ఈ రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్సెస్ అనేది కట్టించుకుంటున్నారు. రాబడి ఏమీ లేదు. ఎంత కష్టపడి దినానికి 24 గంటలు పని చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు సంపాదించిన సంపదంతా వాళ్ళకి కట్టేస్తున్నారంట. అంత భయంకరంగా ట్యాక్సులు కట్టించుకుంటుండే కాలంలో. కాబట్టి యూదులు అన్నవారు దేవుని చేత ఏర్పడ్డారు కనుక వాళ్ళు ప్రవచనాలని వాళ్ళు ముందుగానే ఎరిగి ఉన్నారు. ప్రవచనాల యందు వాళ్ళు విశ్వాసం నిలిపారు. ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు కొరకు వాళ్ళు వేచి చూస్తున్నారు. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు ఏంటి తెలుసా, తప్పక ఒక రోజు వీళ్ళ దగ్గర నుంచి మేము విడుదల పొందుకుంటాము. అన్యాయపు పన్నులు వీళ్ళు కట్టించుకుంటున్నారు, దేవుడు మనకు విడుదల ఇస్తాడు అన్న నిరీక్షణ వాళ్ళలో ఉన్నారు. హల్లెలూయా. అదే రీతిగానే క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనం, సంఘంలో చేర్చబడ్డ మనం కూడా నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మానవ జీవితంలో ఏదో ఒక సమస్య లేకపోలేదు, ఏదో ఒక బంధకం లేకపోలేదు. అపవాది అయిన సాతాను వాడు మామూలుడు కాదు, తప్పక టార్గెట్ చేస్తాడు. వాడు నువ్వు ఎంత భక్తి చేస్తే అంత టార్గెట్ చేస్తాడు. నువ్వు భక్తిహీనుడుగా ఉండిపోయి నామకార్థ క్రైస్తవుడు ఉంటే వాడు నిన్నేమి చేయడు, డిస్టర్బ్ చేయడు. బిడ్డ తాగు తిన సుఖించు మంచిగా గొడవలు పెట్టుకో, పోరాటాలు పెట్టుకో, లోకంలో వాడు సార్ అంటాడు, నీ దగ్గరికి రాడు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ యుద్ధ భూమిలోకి నువ్వు అడుగు పెడతావో అప్పుడు వాడు నీతో పోరాడడానికి వస్తాడు. కాబట్టి ఈ పోరాటంలో ఉంటున్న మనము దేవుని వైపు చూడాలి నిరీక్షణతోని. ఎందుకంటే ఒక విడుదల దినము రాబోతున్నది. దేవుడు విడుదలని అనుగ్రహిస్తాడు. ఈరోజు క్రైస్తవులుగానే ఉంటూ ఎన్నో బాధల మధ్య, ఎన్నో ఏమంటారు వ్యసనాల ద్వారా, పాపము ద్వారా పట్టబడి ఉన్నాము. అండ్ స్టిల్ క్రైస్తవులు ఈరోజు నిరీక్షణతోని ప్రభు కొరకు ఎదురు చూసేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఎవరైతే ఆయన దగ్గర ఎదురు చూస్తున్నారో ఈ బంధకాలు, అపవాది కలగజేసిన బంధకాలన్నిటి నుంచి విడిపించే రోజు ఒకటి రాబోతుంది. అదే ప్రభు యొక్క రెండో రాకడ. ఆయన ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. కాబట్టి ఇట్లా లోకంలో అన్యాయము జరుగుతున్నది. మనుషుల మధ్యలో మనుషులకి ప్రేమ లేదు. ఇటువంటి లోకంలో ఒక వాగ్దాన పుత్రుడు ఆయన జన్మించాలి, ప్రవచనం నెరవేరాలి, మనుషులు ఆయన ఎంత విశ్వసించి విడుదల పొందుకోవాలి అని దేవుడు ఎంతగానో ముందుగానే తన విశ్వ ప్రణాళికలో దీని అంతటినీ సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి సంఘంలో చేర్చబడ్డ మనము ఈరోజు నిజంగా అట్టి అనుభవాల్లో నడిపింపబడుతున్నాము. అసలు అట్లాంటి వాక్య ధ్యానం మనకున్నదా? అట్టి ఎదురు చూసే అనుభవము, దేవుని యందు అట్టి విశ్వాసము, నిరీక్షణ నీకు ఉన్నదా? ఒకళ్ళు లేకపోతే ఈ అడ్వెంట్ సీజన్ లోకి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ప్రవేశింపబెట్టాడు, సజీవ లెక్కలో వచ్చాడు. ఎంతమంది ఈ దినాన్ని చూడకుండా ఎంతమంది కాలగమ్యంలో వాళ్ళు కలిసిపోయి ఉన్నాము. బట్ వీఆర్ బ్లెస్డ్ బికాస్ గాడ్ స్టిల్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నవి కాదు మనకు కావాల్సింది, లోకంలో ఉన్నవారు కాదు మనకు కావాల్సింది. మనకి కావాల్సింది మన దేవుడు. ఆ దేవుడిని నువ్వు కలిగి ఉంటే చాలు. ఆయన యందు నువ్వు విశ్వసిస్తే, ఆయన యందు నువ్వు నిరీక్షణ నిలపగలితే, నీ తుది శ్వాస విడిచే వరకు నిరీక్షణను కలిగి జీవించగలిగితే కనుక తప్పక దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన అన్యాయస్తుడు ఏమాత్రము కాదు. కాబట్టి దేవుని యందు పుట్ యువర్ హోప్ ఇన్ గాడ్. మనిషి మాట మీద నమ్ముతాం. వాడు మాకు తెలుసండి, వాడు సహాయం చేస్తాడు. ఎందుకు చేయడు? సహాయం చేస్తామంటావు. ఎందుకు సహాయం చేస్తావు? చేయరు. ఓడగా ఫ్రీగా ఇస్తాడు ఏమన్నా. కానీ నువ్వు దేవుడి వైపు చూస్తే దేవుడు అన్ని ఫ్రీగానే ఇస్తాడు. అదేగా రక్షణ కూడా ఫ్రీగా ఇచ్చిండట. రక్షణ యొక్క విలువ తెలుసా నీకు? ఈరోజు నటన జీవితంలో జీవించద్దు, మనం రియాలిటీలోకి రావాలి. రక్షింపబడ్డ నువ్వు ఆ నిరీక్షణతో నువ్వు ఆయన వైపు చూసి ప్రార్థించేవాడిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత కొరకు, ఆయన ముఖ దర్శనం కొరకు నువ్వు వేచి ఉండే అనుభవం నీకున్నదా? ఒకళ్ళు లేకపోతే కనుక నేటి నుంచి నీ ఆత్మీయ స్థితిని ఒకసారి సరి చూసుకొని, ప్రభా ఆనాడు ఎట్టి రీతిగా అయితే విడుదల కొరకు
ప్రవచనాలు నెరవేర్పు కొరకు వాళ్ళు ఎదురు చూసి విడుదల పొందుకున్నారో అట్టి వారుగా నన్ను కూడా నువ్వు మార్చయ్యా, అట్టి నిరీక్షణ నాకు కూడా కలుగు చేయ్యా, అట్టి నిరీక్షణను కలిగి జీవించే కృపను నాకు దయచేయ్యా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక దేవుని యందు నిరీక్షణ ఎట్టి రీతిగా నిలిపి కలిగి ఉండాలో ఆయన మనకి నేర్పిస్తాడు. కాబట్టి ఈ యూదులు రెండు రకాలు. ఒకరేమో అవిశ్వాసంతో కూడిన యూదులు, ఇంకొకరేమో సంపూర్ణ విశ్వాసంతో కలిగిన యూదులు. ఆ యూదుల్ని మన సంఘంలో తీసుకుంటే నువ్వు అవిశ్వాసి అయిన యూదుడుగా ఉంటున్నావా, లేకపోతే సంపూర్ణమైన విశ్వాసము కలిగిన యూదుడుగా నువ్వు ఆయన రాక కొరకు తగిన సిద్ధపాటు కలిగిన ఉంటున్నావు. ఈ లోకంలో బంధకాలు ఉంటాయి, వీటిని జయించాలి అంటే దేవుని వాక్యం మనకు కావాలి. ఆ వాక్యం ఎప్పుడైతే నీ జీవితంలో అది ఉదయిస్తుందో విడుదల అనేది నీ జీవితంలో ప్రారంభిస్తుంది. బైబిల్ చదివితే వాక్యం ఉదయించదు. అర్థమైందా? అందరూ బైబిల్ చదువుతారు, కానీ ఎందరైతే వాళ్ళ హృదయమందు విశ్వసిస్తారో, దేవుని వైపు విడిపిస్తారని నమ్మగలుగుతారో, నిరీక్షణని కనపరచగలుగుతారో వాళ్ళపై వెలుగు ఉదయిస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథం పొద్దున చదువుకున్నాం కదా, ఒకసారి మాట చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వాక్యమా? 8:2 సారీ నా నిమిత్తము అయ్యా చీకటిలో చీకట్లో ఎంత రెఫరెన్స్ చెప్పమ్మా? 9 సారీ 9:2 చీకటిలో నడుచు జనులు, చీకట్లో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణాశ్రయ గల దేశ వాసుల మీద వెలుగు ప్రకాశించును, వెలుగు ప్రకాశించును. చాలండి. ఒకటి, ఈ ప్రజలంట భయంకరమైన మరణ అవస్థలో వాళ్ళు ఉంటున్నారు. ఈరోజు మనం కూడా అందరం మరణ ఛాయలో మనం ఉంటున్నాము. జీవంతో సావాసం లేని వారుగా మనం ఉంటున్నాము. పేరుకే నువ్వు జీవిస్తున్నావు కానీ చచ్చిన వాడిని నువ్వు అని బైబిల్ చెప్తున్నది. నువ్వు చచ్చిన వాడి నుంచి జీవంలోనికి మారాలి అంటే కనుక ఈ వెలుగు ఆనాడు ప్రజల మీద ఎట్టి రీతిగా అయితే ఉదయించిందో నేడు నీ హృదయంలో ఉదయించాలి. ఉదయించిన వాక్యము ప్రకారము నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకొని బాగు చేయమని దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగిన నువ్వు ప్రతి ఒక్క అపవాది కలగజేస్తున్న ప్రతి ఒక్క బంధకం, అది కోపం కావచ్చు, అసూయ కావచ్చు, తాగుడు కావచ్చు, వ్యసనం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ బంధకాలే కదా. వీటి నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి అంటే ఆ వెలుగు నిజంగా నీ హృదయంలో ఉదయిస్తేనే నీ జీవితంలో విడుదల అనేది ప్రారంభించగలుగుతాడు దేవుడు. నామకార్థ క్రైస్తుడుగా బైబిల్ చదివేస్తే, మందిరానికి అడ్డగట్టబడిపోతే, నేను కాబట్టి భక్తి చేస్తున్నా అనుకుంటుంటే ఆ వెలుగుని మీద ఉదయించదు. ఎందుకంటే నీ లోపల ఏముంది తెలుసా? స్వార్థం ఉంది, సెల్ఫ్ ఉంది నీకు. అక్కడ వాళ్ళలో సెల్ఫ్ లేదు, అందుకనే ఉదయించింది. ఈరోజు దేవుని వాక్యము మన మీద ఉదయించాలి, దేవుని మహిమ మన మీద ఉదయించాలి. ఏనాడైతే ఆ మహిమ వాళ్ళ మీద ఉదయించిందో వాళ్ళు స్వతంత్రులుగా వాళ్ళు తీర్చిదిద్దబడగలిగారు. దేవుని ఆత్మతోని వాళ్ళు నింపబడగలిగారు. కాబట్టి అందుకనే బైబిల్ చెప్తుంది కదా, వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ దేర్, దేర్ ఇస్ ఫ్రీడమ్. ఈరోజు నీ జీవితంలో ఫ్రీడమ్ లేదేమో. ఫ్రీడమ్ లేకపోతే ఏముంటది? ఫ్రీడమ్ వల్ల చెల్లె ఉంటుంది. అదేంటి? పోరాటం. దాన్ని విడిచిపెట్టు. ఫ్రీడమ్ నాకు కావాలి ప్రభు అని ప్రభు నాడు పోరాడదు. పోరాడితే ఏమొస్తుంది? దేవుడిచ్చిన నెమ్మది కాస్త కోల్పోతావు. జీవితం నెమ్మది లేదు, జీవితంలో మారిపోతుంది. ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, దేవుని సన్నిధిలో నిలిచి ఉండలేవు, అందరితో సమాధానం కలిగి ఉండలేవు. ఎప్పుడు చూసినా ఏదో ఒక గలిబిలితోని నెమ్మది లేని జీవితం జీవిస్తూ అటు రీతిగా ఒకవేళ చనిపోతే కనుక నిత్య నరకం నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు కాసుకొని ఉన్నది. కాబట్టి నేడు రక్షకుడు ఉదయించాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఎవరైనట్టు ఆయన సమాధానకర్త అయిన దేవుడు. ఆయనకే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనము ఈ వారాల్లో మనం ధ్యానించుకుంటే కనుక తనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం ఉంటుందట. హల్లెలూయా. వీళ్ళు ఎవరు అంటే ఆయనకి ఇష్టమైన వారు, వాక్యాన్ని గ్రహించిన వారు, వాక్యాన్ని ప్రేమించిన వారు, వాక్యముని విశ్వసించి
దేవుని వాక్యమందు నిరీక్షణ నిలిపి ఆ విడుదల కొరకు ఎదురు చూసేవారు వీళ్ళు దేవునికి ఇష్టమైన వారు. వాళ్ళు జీవించినంత కాలము ఎంత పోరాటంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుని సమాధానం వాళ్ళు కలిగి జీవిస్తారు. అదే మన జీవితాల్లో పోరాటాలు వస్తే మందిరానికి రావడం మానేస్తాము, అయ్యగారికి వందనాలు చెప్పడం మానేస్తాము, పక్కన వందనాలు చెప్పడం మానేస్తాము. ఇటు జీవితాలు మనము జీవిస్తున్నాము, నిరీక్షణ లేదు మనకి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము, లార్డ్ హెల్ప్ మీ టు పుట్ మై హోప్ ఇన్ యూ లార్డ్ అని నువ్వు దేవుడిని అడగాల, ప్రార్థించుకోవాలి. వ్యక్తిగతంగా నీకు ఇచ్చాడు కదా రక్షణ, సంఘపరం ఇచ్చాడు అందరికీ. ఈ గుంపంతో ఒకటేసారి ముంగేటాన్ని ముంచిందా? లేదు, ఒక్కొక్కరికి డెసిగ్నేటెడ్ టైం ఉండే. దేవుడి టైం ప్రకారము అందరూ రక్షణ పొందుకున్న వారి, అవునా? కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము నిజమైన నిరీక్షణ మనం కలిగి జీవించాలి. దేవుడు నేను చూస్తున్నాడు, మందిరానికి వస్తున్నావు, సంవత్సరం మొత్తం 52 ఆదివారాలు మందిరానికి వస్తున్నావు, కానీ ఏ దినము దేవుడు నేను చూసినా నువ్వు నిరీక్షణ లేనివాడుగానే నువ్వు కనిపిస్తున్నావు ఆయనకి. ఎందుకు ఇటువంటి భక్తి చేయడం? అసలు భక్తి చేస్తుంటే భక్తికి అర్థం ఉండాలి కదా. ఏంటి అన్న క్లాస్ తీసుకుంటున్నాను అనుకోవద్దు, నిజంగా వాస్తవాలు మాట్లాడుకుంటున్నాను. నీకున్నదా నిరీక్షణ? దేవుడు కార్యం చేస్తాడా నీకు నమ్మకం ఉన్నదా? అంత ఓపిక సహనం నీలో ఉన్నదా? దేవుడి కార్యాలు ఎదురు చూస్తా, దేవుడు జరిగిస్తాడు అని అంత సమయము నువ్వు వెచ్చించగలుగుతున్నావా ఆయనతోని? ఆనాడు వాళ్ళ జీవితాల్లో ప్రవచనాలు నెరవేర్పు కొరకు అంత సమయం వాళ్ళు ఖర్చు చేశారు కనుకనే వాళ్ళ జీవితంలో గొప్ప విడుదలని వాళ్ళు పొందుకున్నారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేనితో పీడింపబడుతున్నావు, దేనితో బాధింపబడుతున్నావు, దేని చేత నువ్వు ఈడ్చబడుతున్నావు నాకైతే తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు నా మీద నిరీక్షణ నువ్వు నిలుపుతే వాళ్ళు ఎట్టి రీతిగా అయితే విడుదల పొందుకున్నారో ఆ విడుదలను నేను నీకు కూడా అనుగ్రహిస్తాను అని దేవుడు ఈ అటువంటి కాలంలో మొదటి క్యాండిల్ గా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నిరీక్షణ కలిగి జీవించాలి దేవుని బిడ్డలు, దేవుని యందు సంపూర్ణమైన నిరీక్షణ. ఈ పాట నేను పాడిన పాట ఏనాడో చిన్నగా ఉన్నప్పుడు చిన్ననాడు విన్నాను నేను. నాకు తెలిసి బహుశా దిశాంత వయసు ఉంటుంది. మా పెద్దవారితో ప్రార్థనలకు పోతుంటే అక్కడ ఏదో సభలో వాడినారు ఆ పాట నేను మళ్ళా కొద్దిగా పెద్దగైనాక ఇంకా ఒక 2-3 సభల్లో విన్నా, లేకపోతే సావాసాలకు వెళ్ళినప్పుడు విన్నా. ఆ పాట మేము పాడుకుంటూ ఉంటా. ఎందుకంటే మనం మనుషులము, అవిశ్వాసులము, పాపులము, కానీ మనని బలపరచడానికి, మనని విడిపించడానికి, మనని రక్షించడానికి ఆయన దైవ కుమారుడుగా ఆయన భూమిపైకి దిగి వచ్చాడు. దట్ ఈస్ వాట్ యు హావ్ టు పుట్ యువర్ హోప్ ఇన్ హిమ్. నీకు నీ జీవితంలో ఏ విషయంలోనా నీకు విడుదల కావాలి అంటే నిరీక్షించాడు. నీ నిరీక్షణని సరి చూసుకో. దేవుని మీద నిలుపుతున్నావా, మనుషుల మీద ఆధారపడే వ్యక్తిగా నీ జీవితాన్ని ముందుకి నువ్వు కొనసాగిస్తున్నావా అని ఒకసారి నిన్ను నువ్వు సరి చూసుకోవాలి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే భక్తుడైన పౌలు తెసలోని రాసిన మొదటి పత్రికలో తెసలోనియ సంఘంకి తెలియజేస్తున్నాడు. 4:13 ఏమంటాడంటే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు, సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. అంటే సంఘంని అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ తోరి సంఘానికి ఆయన సంబోధిస్తున్నాడు. మై డియర్ బిలవర్డ్ బ్రదర్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. అది ఏమని చెప్తున్నాడంటే, బ్రదర్స్ వి డు నాట్ వాంట్ యూ టు బి అన్ఇన్ఫార్మ్డ్ అబౌట్ దోస్ హూ స్లీప్ ఇన్ డెత్. ఈరోజు మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే క్రైస్తవ కుటుంబాలే ఎవరో ఒకరిని కోల్పోతాము. వాళ్ళ సమయం అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తాము? కార్యక్రమం జరిగించాలి నెక్స్ట్, అవునా? దానికన్నా ముందు ఏమంటుంది తెలుసా? నటన ప్రోగ్రామ్ ఉంటుంది. అర్థమవుతుందా? వాళ్ళేమో వాళ్ళ యాత్రను ముగించుకున్నారు, నిద్రించారు. ఇప్పుడు ఇక్కడ డ్రామా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పాస్టర్ గారికి ఫోన్ వెళ్ళిపోగానే ఇక్కడ డ్రామా స్టార్ట్ అవుతుంది.
అక్కడ బండి ఆఫ్ అయిందనుకో ఇక్కడ శబ్దాలు లేస్తూ ఉన్నాయి. ఎందుకు ఇటువంటి ఆచార భక్తి, నకిలీ భక్తి ఎందుకు చేస్తున్నారు క్రైస్తవులు? అందుకని అంటున్నాడు, దేవుని యందు నిరీక్షించిన వారు నిద్రించిన వారి గురించి వాళ్ళు దుఃఖించారు, వాళ్ళు సంతోషిస్తారు. నేను ఎవరు చనిపోయినా కూడా ఒకటే పెట్టుకుంటా, దేవా ఈ వ్యక్తిని నా జీవితంలో ఇచ్చినవయ్యా, ఆ వ్యక్తిని మళ్ళా నువ్వు తీసేసుకున్నావయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు అనేది స్తుతిస్తాను దేవుడిని. అందుకని అంటున్నాడు పౌలు, మీరు క్రైస్తవులుగానే ఉంటున్నారు, క్రీస్తు రక్తంలోనే కడగబడ్డాను అంటున్నారు, సంఘానికి వస్తున్నారు, అన్ని మాటలు వింటున్నారు, అన్ని బోధలు వింటున్నారు, కానీ నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు? దేవుని యందు నిరీక్షణ లేదు అని చెప్తున్నాడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ముఖం మీద. ఈరోజు నిరీక్షణ లేని వారే దుఃఖిస్తారు. బైబిల్ చదవరు, దేవునితో సహవాసంలో నిలిచి ఉండరు, ప్రార్థన జీవితం ఉండదు. దేవుణ్ణి స్తుతించడం అంటే కేవలం మందిరంకి వచ్చినప్పుడే స్తుతిస్తారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో దేవునితో సహవాసం ఉండదు. వాళ్ళకి నామకార్థ క్రైస్తవులు ఇంటి వారు ఉంటారు, వాళ్ళు దుఃఖిస్తారు. వాళ్ళని చూసి మనం దుఃఖించాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చాడు. నువ్వు క్రీస్తు నందు నిరీక్షణ వాడు అయి ఉంటే కనుక నువ్వు ఆయన లేపబడినట్టు నువ్వు కూడా లేపబడతావు. అందుకనే భక్తుడైన పౌలు చెప్తున్నాడు కదా, నువ్వు క్రీస్తు నందు మృతి చెందిన వాడు అయితే నువ్వు మొదట లేపబడతావు. ఆ నిరీక్షణ నీకున్నదా? నిరీక్షణ ఉంటే సరిపోదు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు తెలుసా? శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. We have a blessed hope through the sacrifice of his son. ఆ కల్వరి శిలువలో నిన్ను నన్ను ప్రేమించి మనల్ని విడిపించడానికి తన ప్రాణాన్ని దారిపోసాడే. ఆయన నువ్వు నమ్మలేకపోతున్నావు. ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితిలో నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. ఒక్కసారి మనం సరి చూసుకుందాం. లెట్ us examine ourselves. ఎటువంటి భక్తి మనము చేస్తున్నాము? నీ భక్తిలో దేవుని సహాయం ఉన్నదా? దేవుని నడిపింపు ఉన్నదా? దేవుని వాక్యం ఉన్నదా? ఆత్మ బలం నీకు ఉన్నదా? నిరీక్షణ దేవుని మీద నువ్వు నిలిపి ఏదన్నా కానీ నా దేవుడు ఉన్నాడో అని నమ్మగలుగుతున్నావా? ఇవన్నీ చేయలేకపోతున్నాం, కానీ భక్తి చేస్తున్నాం. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖించొద్దు అంటున్నాడు. కాబట్టి మన క్రైస్తవ కుటుంబాల గురించి మాట్లాడుకుంటే కనుక ఈ డ్రామా ప్రోగ్రామ్ అయిపోతుంది. ఈ డ్రామా ప్రోగ్రామ్ అయిపోయినాక పాస్టర్ గారు వస్తారు లోపలికి. పాస్టర్ గారు వచ్చినాక పాస్టర్ గారికి దేవునితో సహవాసం చేస్తూ ఉంటాడు కదా, ఆ ఇంట్లో భాగవతం మొత్తం తెలిసిపోతుంది. ఆయనకి ఎవరు చెప్పక్కర్లేదు. ఆయన ఒకటి గ్రహిస్తాడు. ఏం గ్రహిస్తాడు తెలుసా? ఉన్నప్పుడు చూసుకోలేదు, కానీ చనిపోయినాక అబ్బా ఏమన్నా బాధపడుతున్నా, దేవుడా వీళ్ళని కరుణించయ్యా, వీళ్ళని జ్ఞాపకం చేసుకోయ్యా, జీవితాల్లో నిజమైన మార్పు కలుగజేయ అని సేవకుడిగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాడు. ఆయన కార్యక్రమం చేసుకోదంటే. కాబట్టి ఎవరైనా చనిపోతే ఆ జీవితాన్ని బట్టి ప్రభువుని స్తుతించంతే. థ్యాంక్స్ చెప్పు దేవుడికి చాలు. నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఏడవలే, దుఃఖం ఉంటుంది. సొంత తల్లిదండ్రులను పోగొట్టుకుంటే దుఃఖం ఉంటుంది, కానీ ఆ దుఃఖము నీకు కృతజ్ఞత దుఃఖముగా నువ్వు ఆయన కల్పించగలుగుతున్నావా? నేను మా నాన్నగారిని కోల్పోయినప్పుడు అందరికి ఇన్ఫార్మ్ చేసినాక బయటకు వెళ్ళిపోయి రోడ్డు మీద నడుచుకుంటా ఒకటే చెప్పిన దేవునికి, ప్రభా ఇంత మంచి తండ్రిని నాకు ఇచ్చినావు, నీకు వందనాలయ్యా. ఆయన ఉన్నంత కాలం నేను ఆయన మాట వినలేదు, కానీ ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట నేను జ్ఞాపకము చేసుకొని అటు రీతిగా నేను నడుచుకుంటాను ప్రభా. అటు సహాయం నాకు అనుగ్రహించు ప్రభా, నాకు నువ్వు తండ్రిగా ఉంటే నాకు నడిపించు ప్రభా అని ప్రార్థన చేసుకున్నా. ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుని మీద నిరీక్షణ ఉన్నది కాబట్టి చేయగలిగాను. అటు నిరీక్షణ నీకున్నదా ఈరోజు? అటు శుభప్రదమైన నిరీక్షణను కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎటువంటి నిరీక్షణలో నువ్వు నడిపింపబడుతున్నావు ఈరోజు? ఎటువంటి నిరీక్షణలో కలిగి ఉన్నావు? అని నిరీక్షణ అని నీకు ఉంది అంటున్నావే, దేవుని వైపు చూస్తున్నా, దేవుడు సహాయం చేస్తున్నాడు నోరుందని చెప్తున్నావే. మన క్రైస్తవుకున్న పెద్ద బలహీనత ఏంది తెలుసా? సహవాసంలోకి వస్తారు, పక్కన వచ్చే సిస్టర్ నా గురించి ప్రార్థన చేస్తే దేవుడు చూసుకుంటాడులే అమ్మ ప్రార్థన చేద్దాంలే అని చెప్పేస్తారు. మాట మాత్రమే చెప్తారు, కానీ చేతల్లో క్రియల్లో ఉండవు. అటు రీతిగా కొత్త వారిని ప్రోత్సహించలేని అనుభవాల్లో ఉండిపోతారు. అటు రీతిగా మనం ఉండదు. దేవునితోని ఏమంటారు, దేవుని గురించిన సంపూర్ణమైన అనుభవ జ్ఞానము నీకు కావాలి అంటే వాక్య సహవాసంలో నువ్వు నిలిచి ఉండాలి. ఆ వాక్యము నీ మీద ఉదయిస్తేనే నీలో ఉన్న చీకటి తొలగిపోతుంది. కాబట్టి ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టేద్దాము. నిజంగా దేవుని మీద నిరీక్షణ మనం కలిగి జీవించే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో తెలియజేస్తున్నాడు. రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మాట ధ్యానించుకుని ఒకసారి చూడండి.
రోమియోకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వాక్యం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ కలిగిన వారవుటకు నిరీక్షణకర్తయగు దేవుని విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపునుగాక. కాబట్టి God wants you to be filled by something. God wants to fill you by something. దేవుడు నిన్ను ఆయన చిత్తానుసారమైన వాటితోని ఆయన మనం నింపాలనుకుంటున్నాడు. కాబట్టి సంఘానికి వచ్చి చేర్చబడ్డ మనము ఈ అనుభవాలు మనకు లేకపోతే కనుక మనం చేసే భక్తి మనం మనని మనం మోసపరుచుకుంటున్నామని మనం గుర్తించాలి. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, మే ద గాడ్ ఆఫ్ హోప్ ఫిల్ యూ విత్ ఆల్ జాయ్ అండ్ పీస్ అండ్ యాజ్ యూ ట్రస్ట్ ఇన్ హిమ్ సో దట్ యూ మే ఓవర్ఫ్లో విత్ హోప్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆ నిరీక్షణ మీరు కన్నుకొని బయటకు రావాలి. ఇట్లా పరిశుద్ధాత్మ సావాసం లేదు కనుకనే ఇతరులు దుఃఖించినట్టు మీరు దుఃఖిస్తున్నారు అని పౌలు చెప్పుచున్నాడు సంఘాన్ని. యు ఆర్ క్రిస్టియన్స్, మీరు క్రైస్తవులు కాదు అని నేను అంటానంటున్నాడు పౌలు. మీరు క్రైస్తవులే కానీ నిరీక్షణ లేనివారు అని గుర్తు చేస్తున్నాడు వాళ్ళకి. ఈరోజు అట్టి రీతిగా మన మధ్యలో చాలా మంది ఉన్నాం, నిరీక్షణ లేనివారుగా, ఈ లోకంలో ఇంకా ఏదో లేదు అని దుఃఖించేవారుగా. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? యెరూషలేము కల్వరి మార్గానికి వెళ్తున్నప్పుడు, నా గురించి మీరు ఏడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి మీరు ఏడవమన్నాడు. ఎందుకు ఏడవద్దు తెలుసా? రక్షణ పొందుకొని కూడా ఇంకా సచ్చిన స్థితిలో ఉంటున్నావే, నీ జీవము నాకు దయచేయి ప్రభు అని బ్రతిమలాడుకోవాలి. అదే నిజమైన రక్షణ ఆనందం. నాకు ఇది లేదు, నాకు అది లేదు అని ఏడుస్తూనే ఉంటాం ఎప్పుడు. నా గురించి ప్రార్థన చేయండి బ్రదరు, ఇల్లు కట్టుకోవాలి అంటారు. ఇల్లు కట్టుకోకపోతే బతకాలి. ఇంతకాలం ఇల్లు లేకుండా ఇప్పుడు కావాల్సి వచ్చింది ఇల్లు కట్టుకోవద్దని నేను చెప్తలే. అవి ప్రాముఖ్యము కాదు మన జీవితాల్లో. మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని యొక్క ఆత్మతో నింపబడు గృహం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? దేవుడు కాపుతలియరా? దేవుడు నడిపించడా? దేవుడు చూసుకోడా? దేవుడు పోషించడా? అసలైన వాటి గురించి దుఃఖించకుండా అవసరం లేని వాటిని దుఃఖించే గుడితనంలో మనం పడి ఉన్నాం. ఈరోజు అట్టి నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాం. నకిలీ భక్తి చేసుకుంటూ అట్టి రీతిగా ఉండద్దు. మనం పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలంట. దేవుడి సన్నిధికి నువ్వు వచ్చావు, దేంతో నింపబడిపోతున్నావు? పక్కన వాళ్ళతో వ్యవహారాలతో నింపబడిపోతున్నావు, పక్కన వాళ్ళ కబుర్లతో నింపబడిపోతున్నావు. దేవుని వాక్యంతో నింపబడి నిరీక్షణ కలిగిన వాడిగా నువ్వు జీవించగలుగుతున్నావు వారం మొత్తం. మనం సరి చూసుకుంటున్నాం. అందుకని అంటున్నాడు, మోసపోకూడదు, దేవుడు వెక్కిరింపబడాడు. ఎవడు ఏమి విత్తుతాడు అదే వస్తాడు. దేవుని దగ్గరకు వస్తున్నాం అంటే గాడ్ ఇస్ టెల్లింగ్ us in his word ఏమనంటే, ఐ విల్ ఫిల్ యూ, నేను నిన్ను నింపుతాను, హోప్ తో నేను నింపుతాను, పరిశుద్ధాత్మ ద్వారా నేను నిన్ను నింపుతాను అంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మతో మనకు సావాసం లేకపోతే ఆయన ఎట్లా నింపగలుగుతాడు? నువ్వు ఆయన మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు లేకపోతే కనుక నీ నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి మనం సరి చూసుకొని మన జీవితాన్ని ప్రభుకి సంపూర్ణమైన సమర్పణగా ఆయనకి సమర్పించే వారుగా మనం ఉంటాం. ఇటు రీతిగా మనం నిరీక్షణ గురించి చదువుకుంటూ పోతే కీర్తనకారుడు కానీ, విలాప వాక్యాల్లో కానీ, సామెతల్లో కానీ భక్తుల యొక్క అనుభవాలు, వాళ్ళు దేవుడి మీద ఎటు రీతిగా నిరీక్షణ కలిగి జీవించడం మనకు బోధిస్తుంటాయి. అవి చదవం, మనం అవి ధ్యానించం. ఏదో చదవమంటే చదవాలి, అయిపోయింది. వాళ్ళ జీవితాల నుంచి, వాళ్ళ గురించి, వాళ్ళ ఆ పరిస్థితులన్నీ ఏవైతే వాళ్ళు అనుభవించుకుంటూ దేవుని మీద చూసి వాళ్ళు ఆధారపడి నడుచుకున్నారో వాళ్ళ గురించి బైబిల్లో రాయబడి ఉన్నది. వాళ్ళ గురించి నువ్వు చదువుతున్నప్పుడు వాళ్ళు ఎట్టి నిరీక్షణ నింపినారన్న వాక్య ధ్యానం నీకు కావాలి. వాక్య ధ్యానం అంటే ఏమో తెలియని రోజుల్లో ఉంటున్నారు. సతీష్ అన్న చెప్తాడు వాక్యం ధ్యానించమని, ఫిలిప్ అన్న చెప్తాడు ధ్యానించాలి. అసలు ధ్యానిస్తే ఏముంది? అసలు నీకు ధ్యానించడం పద్ధతి నీకు తెలుస్తే కదా. ధ్యానించు దేవుని వాక్యం అన్నాడు, దేవుని జ్ఞానాన్ని అడుగు.
దేవుని మీద ఎట్టి రీతిగా నీ హృదయాన్ని నిలిపి నువ్వు నడుచుకోవాలో దేవుడిని అడుగు. అటు జ్ఞానంతో నన్ను నడిపించయ్యా, అటు మెడిటేషన్ నాకు అనుగ్రహించు ప్రభా. దావీదు గురించి చెప్పగానే పాపం చేసేసిండు తెలిసిన నాతో అంటారు. ఆ ఒక్కటే ఎత్తి చూపుతారు. మనుషుల్లో ఉన్న లోపం అదే. నువ్వు 1,00,000 మంచి పనులు చేసినా కూడా ఒక్క చెడు పని చేస్తావు చూడు. నువ్వు 1,00,000 పనులు చేసి దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం కూడా గొప్పడు నువ్వు అంటే వాడు ఒక్కడిని పాపం ఎత్తి చూపిస్తాడు. ఇటువంటి అన్యాయ స్థితిలో మనం పడి ఉన్నాం. ఈ స్థితిలో నుంచి మనం లేవనెత్తబడాలి అంటే దేవుని యందు నిరీక్షణని నిలిపేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు తెలియదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వాక్యం మనం చూసుకొని ముగించుకుందాం. Proverbs chapter 23 verse 18. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. For surely there is a future and your hope will not be cut off. దేవుని మీద నువ్వు నిరీక్షణ వస్తే అది నిన్ను ఎప్పుడు సిగ్గుపడనియదు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నేను ఎక్కడ లేవనెత్తాలో అక్కడ లేవనెత్తుతాడు. అపవాది ఎన్ని కుట్రలు పడి నేను అనగతొక్కాలని చూసినా కూడా దేవుని మీద నిరీక్షణ వస్తే ఎవరైతే నేను అనగదొక్కిండో వాని ముందే వానికన్నా ఎత్తుగా నేను ఆయన నిలబడి పెడతాడు. అటు నిరీక్షణ మనందరము దేవుని దగ్గర నుంచి కలిగి జీవించాలి. అటు నిరీక్షణతో దేవుడు మనందరినీ నింపి మనం బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి నైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా నిలబత్తమునైనా మమ్మల్ని కాచి కాపాడావు. ఈ నెలలో ఆఖరి దినాన ప్రభా ఈ అడ్వెంట్ సీజన్ లోనికి నైనా మమ్మల్ని ప్రవేశింపబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మేము జీవిస్తున్నామయ్యా. సంఘంలో చేర్చబడి కూడా ప్రభా నీ అందరైనా నిరీక్షణ కలిగి జీవించలేని వారిగా మేము ఉంటున్నామయ్యా. మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారినైనా మమ్మల్ని దర్శించండి అయ్యా. మా ప్రతి విధమైన తప్పిదాల నుంచినైనా విడుదల మాకు కలిగచేయండి. మీరు కార్చిన రక్తం చేత ప్రభా ప్రతి దినము కడగబడుతూ ప్రభా నిరీక్షణ కలిగిన వారమై ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా విడుదల పొందుకునే కృపను మాకు దయచేయండి. నీ సహాయం లేకుండా మేము ఏమేమి చేయలేము ప్రభా. మీరు ఇచ్చిన రక్షణ మేము కొనసాగించాలంటే నీ ఆత్మ మాకు కావాలి అంటున్నాం ప్రభా. నీ ఆత్మతో నేను అభిషేకాన్ని పొందుకునే కృపను దయచేయండి. వాక్య సావాసంలో నిలిచి ఉండే కృపను దయచేయండి. ప్రార్థన జీవితము మాకు అనుగ్రహించండి అయ్యా. నీ సన్నిధిలో వేచి ఉండి ప్రభా ఆనాడు ప్రజలు ఎట్టి రీతిగా అయితే ప్రవచనాలు నెరవేర్పు కొరకు వేచి ఉన్నారు అట్టి రీతిగా ప్రభా నేడునైనా మేము మీ సంఘంలో నీ సావాసంలో నిలిచి ఉండి ప్రభా నీ రాక కొరకు ఎదురు చూసేవారుగా ప్రభా అటు శుభప్రదమైన నిరీక్షణతో ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. మీరే సహాయం చేయండి. ఈ అడ్వెంట్ సీజన్ లోనైనా మీరే బిడ్డలు తోడుగా ఉండండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వాళ్ళ రక్షణ విషయంలో ప్రభా వాళ్ళు శ్రద్ధ వహించి ప్రభా వాళ్ళకి ఇవ్వబడిన రక్షణనైనా భయంతో వణుకుతో కొనసాగించుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. శుభప్రదమైన నిరీక్షణ కలిగి ప్రభా సంతోషము సమాధానము రక్షణ ఆనందంతో ప్రభా నింపబడి ప్రభా మేము నైనా ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేస్తున్నామని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు బిడ్డలు మీరు దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి, నడిపించండి. మీరే వాళ్ళకి తోడుగా ఉండండి. నిశ్చితమైతేనైనా మరొకసారి రీతిగా మేము కలుసుకొని నామంలో స్తుతించుకునే భాగ్యాన్నినైనా మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని ఒకవేళ రాకడ కానీ ఉంటే కనుకనైనా మీ రాకడలో ఎత్తబడి సంఘంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అటు నిరీక్షణ కలిగిన వారమై ప్రభా మా జీవితాలు సంపూర్ణంగా నీ వైపు చూస్తూ నీ మీద ఆధారపడుతూ నీ రాక కొరకునైనా ఆ కడబోల శబ్దం కొరకునైనా కనిపెట్టుకొని ఉండే ప్రజలుగా ప్రభా వినగలిగే చెవులునైనా మా ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ పరిశుద్ధాత్మతోనైనా మీ సహాయం మాకు అనుగ్రహించి ప్రభా ఆ జీవితాల ద్వారా మీరే ఘనత మా ప్రభావం పొందుకుంటున్నామని మీ చేతులు ఎత్తి బిడ్డలు మీరు ఆశీర్వదించారు. కథపరిచి కాపాడుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.